అందరికీ నమస్తే. నేను మామిడి సైలేని ఇమాంపేట గ్రామ వాస్తవ్యాన్ని. సో ఎస్సీ కాలనీ ఇమాంపేటలో మాదిగగూడెంలో ఎస్సీ కాలనీలో ఇక్కడ కమ్యూనిటీ హాలు ఇంతకుముందు ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మన ఊరి గ్రామ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మన ఊర్లో. సో చాలామంది నేను సర్పంచి 50 లక్షలు పెడతా, కోటి రూపాయలు పెడతా, 30 లక్షలు పెడతా, 40 లక్షలు పెడతా అని చెప్పేసి ఒక్కొక్క ఆయన కద్దరు సొక్కలు వేసుకొని ఒంటి నిండా బంగారాలు వేసుకొని మన ఊర్లో దొంగలు పడ్డట్టు లెక్క పడుతున్నారు మన ఊర్లో. అసలు కనీసం సర్పంచ్ అనేటోడు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం ఎందుకుంటే, అభివృద్ధి చేయడం పక్కన పెడితే ఉన్న అభివృద్ధిని చెడగొట్టి ఉన్న కమిటీ హాల్ని ఎంత చక్కగా ఇక్కడ ఎస్సీ వాడలో పిల్లలు గేమ్స్ కానీ ఇంకా ఎలాంటి అండ్ ముగ్గుల పోటీలు కానీ బతుకమ్మ గేమ్స్ కానీ ఇలాంటి ఆడుకునే ప్లేస్ ఇది. ఇంతకుముందు ఇక్కడ యువత ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండగ వచ్చిన ప్రతిరోజు సాయంత్రం కాగానే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కొడుకు వచ్చి మంచిగా వాలీబాలు, కబడ్డీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకునే ప్లేస్ ఇది. సో ఇప్పుడు నడి ఊరిలో మన ఊరు మధ్యలో ఇంత మంచిగా ఉన్న కమిటీ హాల్ని చెత్త కుండు లెక్క డస్ట్బిన్ లెక్క తయారు చేసి ఎంత ఘోరంగా ఉందంటే కనీసం లోపలికి పోతే కంపు వాసన వస్తుంది. బీరు బాటిల్లు, మందు బాటిల్స్, కుక్కలు, నక్కలు అన్నీ అక్కడ మోషన్ పోయి ఉన్నాయి. ఇది ఇంకో చాలా పెద్ద అపచారం ఏంటంటే ఇక్కడే మనకు రాములవారి గుడి ఉంది. శ్రీరామనవమి పండుగ ఇక్కడ అంగరంగ వైభవంగా మనం చేసుకుంటాము. అలాంటి రాములవారి గుడి ఉందని కనీసం కూడా ఇంకిత జ్ఞానం లేని ఇంతకుముందు నాయకులు, ఇంతకుముందు ఉన్న ఇక్కడ ఇమాంపేట మాజీ సర్పంచ్ కానీ, మాజీ ఎంపీటీసీ కానీ, మాజీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళకు కనీసం సిగ్గు, శరం, లజ్జ, జ్ఞానం ఏమన్నా ఉందా? ఇక్కడ అంటే మాదిగ వాడలో ఉన్న రాములవారు దేవుడు మాదిగోళ్లకు దేవుడు కాదా? ఇక్కడ ఇంత మంచి దేవుణ్ణి మళ్ళా పూజలు పురస్కారాలు మళ్ళా ఊళ్ళో ఏదన్నా అయితే మాత్రం మేము పెద్ద భక్తులం, మేము పెద్ద ఊరిని ఉద్ధరించేటోళ్ళం, మేము పెద్ద నాయకులం అని చెప్పేసి ఫోజులు ఇచ్చుకుంటా ఊరిని సగం అమ్మడానికి బేరం పెట్టిన వాళ్ళు ఒక్కసారి రాములవారి గుడిని చూసుకుంటే ఎంత బాధ్యత ఒకసారి చూద్దాం రండి. సో ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం మొన్నటి దానికి బురద వచ్చి చూపి ఇక్కడంతా రాళ్ళు రప్పలు. కనీసం ఇక్కడనే అంగన్వాడీ స్కూల్ కూడా ఉన్నది, చిన్న పిల్లలు చదువుకునే స్కూల్ ఉందన్న సొయ్యి కూడా లేదు. ఇక్కడ రాములవారి గుడి ఉన్నది. రాముడు మన ఎస్సీ వాళ్లకు దేవుడు కాదా? మన దళితుడు సర్పంచ్ అయ్యి ఉండి, మన దళితులు ఎంపీటీసీ అయ్యి ఉండి, మన దళితుల్లో కొంతమంది వార్డు మెంబర్లు అయ్యి ఉండి ఇంత నడి ఊరు మధ్యన ఇదొక శ్మశాన వాటిక లెక్క, ఇదొక డస్ట్బిన్ లెక్క పడాబడిపోయింది. మనం ఎట్లా అంటే గబ్బిలాలు కొట్టే విధంగా అక్కడ కమ్యూనిటీ హాల్లో మంచిగా ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి ఉపయోగించుకోవడం, లేదా గ్రంథాలయం పెట్టాల్సిన అంత మంచి బిల్డింగ్ని కూడా ఎంత చెత్త పడాబడి మొత్తం డస్ట్ పట్టించారు. అంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మేము 50 లక్షలు ఇస్తాం, నేను 30 లక్షలు పెడతా, 40 లక్షలు పెడతా అని చెప్పేసి ఫోజులు వేసుకుంటారు. ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి. ఇమాంపేట గ్రామస్తులు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి వచ్చి క్వార్టర్ బాటిల్, బీరు బాటిల్ ఇచ్చి మీకు 1000 రూపాయలు, 2000, ఇప్పుడు అసలుకే ఒక్కొక్క ఓటుకు 5000 రూపాయలు ఇస్తా అని చెప్పి అనుకుంటున్నారట. సో వాళ్ళు 5000 ఇయ్యని, 10,000 ఇయ్యని. దయచేసి ఊరును ఆగం చేయకండి. ఆల్రెడీ ఆగం చేసి భ్రష్టు పట్టించిరు, ఊరిని పెండదిబ్బ చేసిరు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ మన హెచ్పిసిఎల్ దగ్గర పక్కన ఆటో నగర్ అని చెప్పేసి మన భూముల్ని లాగేసుకుర్రు. అక్కడ ఆల్రెడీ సగం అక్కడ అమ్మేసిరు. ఈసారి వీళ్ళని గెలిపిస్తే ఇమాంపేటను కూడా అమ్మేద్దాన్ని కూడా బేరం పెట్టేటట్టున్నారు. సో ఒక్కొక్క ఆయన ఓటుకు 5,000, 10,000 ఇస్తా అని చెప్పి తిరుగుతున్నారంట. సో పోయినసారి 1000 రూపాయలు, 1500 తీసుకుని ఓటేసి మేము అభివృద్ధి ఎందుకు చేస్తాం, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మేము చెయ్యమని చెప్పేసి ఉన్న అభివృద్ధి కనీసం ఇక్కడ ఉన్న పుల్ల అక్కడ అసుంటాయకుండా ఇంత ఘోరంగా తయారు చేసారు ఊరిని. సో ఒక్కసారి చూడండి ఇమాంపేట గ్రామ ప్రజలారా అండ్ దళిత యువకులు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు చెప్తున్నా, మీకు తెలుసు ఒక రోజు కష్టం చేస్తే కానీ 1000 రూపాయలు రావు.
సో వాళ్ళు ఒక్కరోజు కష్టం ఇచ్చి దానికి ఉదాహరణ ఇప్పుడే చూడండి. శివాలయం కట్టడం చాలా సంతోషకరమైన విషయం. శివాలయానికి కట్టడానికి మాత్రమేమో 5,000 రూపాయలు వసూలు చేస్తారట ఇంటికి. కానీ ఓటుకు వేసేటప్పుడు మాత్రం 1,000 రూపాయలు 2,000 చేతిలో పెట్టి ఊరికి మూతిబరి లెక్క ఫోజులు ఇచ్చి ఇట్లా మన ఊరిని పెండదిబ్బ చేసి డస్ట్ దరిద్రంగా అతి ఘోరాది ఘోరంగా తయారు చేసిరు పోయిన నాయకులు, పోయిన మాజీ సర్పంచ్ కానీ మాజీ ఎంపీటీసీ కానీ. సో వాళ్ళు ఇక్కడ ప్రజలకు ఇండ్లు కట్టిస్తారేమో అనుకొని, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారేమో అనుకొని ఓట్లు వేస్తే గెలవగానే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టుకొని, వాళ్ళు ఇండ్లు కట్టుకొని, వాళ్ళు డబ్బు సంపాదించుకొని మన ఇమాంపేట గ్రామాన్ని నిరుపేదంలోకి నెట్టేసిర్రు. చాలా 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 బాధాకరమైన విషయం. ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ఓటు అనేది చాలా విలువైంది. డబ్బులు తీసుకొని ఓటేస్తే ఇదంతా కూడా ఇక్కడ సంక్రాంతి పండుగకు వచ్చిందంటే మనం ఇక్కడ చాలా చాలా మంచి గేమ్స్ కానీ అండ్ పిల్లలు ఆడుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుండే. ఇవాళ కనీసం ఒక మనిషి వచ్చి కూర్చునే పరిస్థితి లేదు ఇక్కడ. ఒకసారి ఆలోచించాలి ఇమాంపేట గ్రామ ప్రజలు కూడా. ఇక్కడ ఈ వేప చెట్టు దగ్గర ఈ అరుగు ఉంటే ఇక్కడ పెద్ద మనుషులు కూర్చొని పంచాదులు కానీ, తీర్మానాలు కానీ, పండగలు కానీ అన్ని సంభాషణలు ఇక్కడ జరిగేది. ఇక్కడ కనీసం ఒక మనిషి కుషిన విధానంగా కూడా ఉన్న అరుగుకు బల కొట్టిర్రు. ఇక్కడ అన్ని ఆగవాగం తెల్లుగా చేసారు. ఎవరు పట్టించుకోలేని పొజిషను. ఇమాంపేట యువకులు, చదువుకున్నోళ్ళు, విద్యావంతులు, తెలివైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇమాంపేటని ఈసారి గినక మనం కాపాడుకోకపోతే ఇక మనం ఇమాంపేట అనేది మ్యాప్లోనే లేకుండా చేసే విధంగా తయారవుతుర్రు. ఒక్కొక్క ఆయన నేను 50 లక్షలు పెడతా, 30 లక్షలు పెడతా, 40 లక్షలు పెడతా అని చెప్పి తిరుగుతురట. సో అట్లా డబ్బులు తీసుకొని ఓట్లేస్తే మన బతుకులు ఇంతే అయితే. ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని సో మీరు ఊరిని కాపాడాలని కోరుకుంటున్నాను.